అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. అభిమానుల మృతి పరిహారం ప్రకటించిన పవన్ చెర్రీ. గేమ్ చేంజర్ ఈవెంట్కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు సీఎం పవన్ పరిహారం ప్రకటించారు. ధనసేన తరపున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి రోడ్డును గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున సహాయం ప్రకటించారు. వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్ప. సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2019 మధ్య తాము రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే వైసీపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. కుప్పంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడారు. కుప్పంలో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై ఆలోచన చేశాం. ఇక్కడికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తాం. అదే తరహాలో అన్ని నియోజకవర్గాలకు విజన్ తయారు చేస్తున్నాం అని తెలిపారు. సూర్యఘర్తో ప్రజలకు అదనపు ఆదాయం. చంద్రబాబు సూర్యఘర్ పథకంతో ప్రజలు అదనపు ఆదాయం పొందొచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా ప్రతి ఇల్లు 200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి తీసుకోవచ్చని చెప్పారు. కుప్పం సభలో సీఎం మాట్లాడారు. ప్రతి ఇల్లు నెల 60 యూనిట్లు వినియోగించుకోవచ్చు. మిగతా 140 యూనిట్లు గ్రిడ్కు విక్రయించవచ్చు. దీంతో ఏటా 4,000 రూపాయల విలువైన విద్యుత్ ఉచితంగా వాడుకోవచ్చు. గ్రిడ్కు అమ్మగా 5,000 అదనపు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఆరంగర్ ఫ్లైఓవర్కు మన్మోహన్ పేరు. రేవంత్. హైదరాబాద్ నగర అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరంగర్ ఫ్లైఓవర్ అధికారులతో చర్చించి మాజీ పీఎం మన్మోహన్ సింగ్ పేరు పెడతామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని చెప్పారు. నగరంలో 2వ ఫ్లైఓవర్ కూడా కాంగ్రెస్ హయాంలోనే అందుబాటులోకి వచ్చిందన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని అభివృద్ధికి అందరితో కలిసి పనిచేస్తామని తెలిపారు. అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నాం. పీఎం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నట్లు పీఎం మోదీ తెలిపారు. హైదరాబాద్ చెల్లబల్లి టెర్మినల్ను వర్చువల్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ జేఎండ్కే, ఒడిశా, టీజీలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయి. ఒక్కో అడుగు వేస్తూ రైల్వేను ఆధునికీకరిస్తున్నాం. హై స్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు తీసుకొచ్చాం అని వ్యాఖ్యానించారు. రైతు భరోసా డైవర్ట్ చేసేందుకే నా విచారణ. కేటీఆర్. రైతు భరోసా అమలు చేయాలని రేవంత్ ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏసీబీ డ్రామా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అటు తనను ఏసీబీ ఆఫీస్ పిలిచి ఇంట్లో రైడ్స్ చేయించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాగా కార్యాలయంలోకి లాయర్లను అనుమతించకపోవడంతో ఇందుకు గల ఆదేశాలు చూపాలంటూ ఆఫీస్ సమీపంలోనే కేటీఆర్ నిలిచి ఉన్నారు. నరేందర్ రెడ్డి ఇవ్వని వాంగ్మూలానికి పోలీసులు రాసినట్లు తనకు జరగొద్దనే లాయర్లతో వచ్చానని చెప్పాడు కేటీఆర్. లాయర్లను అడ్డుకున్న పోలీసులు. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు పోలీసులు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు. లాయర్లెవరూ కేటీఆర్తో వెళ్ళకూడదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడు తన ఉన్న హక్కులకు వినియోగించుకోవాలని కేటీఆర్ అన్నారు. న్యాయవాదులు వస్తే వాళ్ళని ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. పోలీసులు తన ఇంటిపై రైడ్స్ చేయబోతున్నారని, దానిపైన కేసు బనాయించాలని సూచిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాకోర్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదు. కవిత. ప్రజల పక్షాన గొంతెత్తితే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేటీఆర్పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, ప్రజల హక్కుల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు ప్రభుత్వం భయపడి అక్రమ కేసులతో వేధిస్తుందని అన్నారు. ప్రజాకోర్టులో కాంగ్రెస్ సర్కారుకి శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకొచ్చాం. నాదెండ్ల. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటికి 4.15 లక్షల మంది రైతులు నుంచి 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అన్నదాతల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం ఖరీఫ్లో 2.12 లక్షల మంది నుంచే ధాన్యం తీసుకొచ్చామని విమర్శించారు.
తమ ప్రభుత్వం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసిందని, ఇప్పటికి వరకు 6,083 కోట్లు చెల్లించిందని తెలిపారు. ట్రెండింగ్లో లాక్డౌన్. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదవడంతో ట్విట్టర్లో లాక్డౌన్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. లాక్డౌన్ పెట్టాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. ఇంకొందరు మీమ్స్ షేర్ చేస్తున్నారు. మరికొందరేమో బాధ్యతగా మానవతా దృక్పథంతో నడుచుకోవాలని సూచిస్తున్నారు. కోవిడ్ లాక్డౌన్లో ఎంతోమంది ఉపాధి సన్నిహితులను కోల్పోయి చిత్రవద అనుభవించారని గుర్తు చేస్తున్నారు. ఫార్మా మాఫియాను నిందిస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్కు మరో షాక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ తమిళనాడులో మరో షాక్ తగిలినట్టు తెలుస్తుంది. విడుదలకు ముందు నిర్వహించగలిగిన ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు రాష్ట్రంలో సినిమా రిలీజ్ కూడా చేయొద్దని లైకా ప్రొడక్షన్ సూచిస్తున్నట్లు తెలిపాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇండియన్ 2 ఫ్లాప్ కావడంతో ఈ మూవీపైనే శంకర్ ఆశలు పెట్టుకున్నారు.